హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధా. మీరు చూస్తున్నారు సుధా టెక్ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో చూసారు కదా, అది మనం ఎలా రెడీ చేసుకోవాలో, అంటే మన మూవీ స్టైల్లో ఫైర్తో మనం నేమ్ ఎలా రాయాలో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోతున్న నేమ్ డిజైనింగ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశానన్నమాట. కానీ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. అది చూడని వల్ల ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరి నేమ్ అయితే మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో, లేదా ఇది బర్త్డే విషెస్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన నేమ్ని అంటే వాళ్ళ నేమ్ని మన స్టైల్లో డిజైన్ చేసి పంపించడం చాలా బాగుంటుంది. ఫిదా అయిపోతారు ఈ డిజైన్ కనుక చూస్తే. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మన ఛానల్ నేమ్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మీరు ఎవరి నేమ్ రాయాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళ నేమ్ అనేది రాసుకొని మీరు ఫైర్తో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పిఎన్జీ స్ట్రక్చర్స్ ఫ్రెండ్స్, ఎవరైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న నేమ్కి ఒక ఫోంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఫోంట్లు అనేవి చాలా ఉంటాయి అన్నమాట అవైలబుల్గా. నేను దీనికోసం వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లో మనకి అన్నీ చాలా బాగా రెడీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యూట్యూబ్ కావాల్సిన థంబ్నెయిల్స్ కానివ్వండి, ఛానల్కి సంబంధించిన బ్యానర్ కానివ్వండి, ఏమన్నా ఇమేజెస్ మనం ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా, ఇలా నేమ్ డిజైనింగ్ కోసం కానీ ఇవైతే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ అంటే ఈ మనం ఇప్పుడు తయారు చేసిన నేమ్ గురించి, అంటే మనం రెడీ చేసిన నేమ్ గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటే, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను కాబట్టి చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి నేను నార్మల్గా యాప్ గురించి అయితే చెప్తున్నాను అనమాట. చూసేయండి. ఇదేంటంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటే అప్ అండ్ డౌన్లో వస్తుందన్నమాట. ఇప్పుడు వై యాక్సిస్ అంటేనేమో లెఫ్ట్ అండ్ రైట్కి టర్న్ అవుతూ ఉంటుంది నేమ్ అనేది. మనం చూసి మనకి ఎలా అయితే బాగుంటుంది అని అనుకుంటామో అలా మనం నేమ్ అనేది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఓకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏంటంటే మనకి ఓన్లీ నేమ్ ఒక్కటి కావాలి, బ్యాక్గ్రౌండ్ అయితే ఏం అవసరం లేదు. సో చూడండి, రైట్ సైడ్లో డౌన్లో థర్డ్ వన్ అనమాట, 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా మీకు. దానిపైన సెలెక్ట్ చేస్తే పైన చూడండి ట్రాన్స్పరెంట్ అని వచ్చింది కదా, ఈ ట్రాన్స్పరెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయి మనం రెడీ చేసుకున్న నేమ్ వరకు మనకి వస్తుందన్నమాట. మనం ఆ నేమ్ని దేంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఆ నేమ్ని సేవ్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫైర్తో నేమ్ అనేది యాడ్ చేయడానికి నేను వచ్చేసి ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ మనం ఇప్పుడు చేసుకున్న నేమ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మనం డిజైన్ చేసుకున్న నేమ్ అనమాట. ఈ నేమ్ని మనం ఇప్పుడైతే తీసుకుందాం, లేయర్ సెక్షన్లో యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం వైట్ స్క్రీన్ అయితే ఎంతవరకు ఎక్స్టెండ్ చేసామో అంతవరకు మన నేమ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, ఇలా కొంచెం జూమ్ చేసుకోవాలన్నమాట, అంటే అప్పుడు మనకి నేమ్ అనేది కొంచెం బాగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫైర్ వీడియో అని చెప్పేసి, ఇవన్నీ పిఎన్జీ వీడియోస్ అనమాట. మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే లింక్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఇంకా ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మీకు ఇంకా మోడల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట వీటిల్లోనే. ఇప్పుడు ఏంటంటే మన స్క్రీన్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఈ వీడియోని కూడా చూడండి, స్క్రీన్కి ఫిట్ అయ్యేలాగా చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంది నేమ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నేమ్ని మనం ఫ్రంట్కి తీసుకురావాలి. నేను వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనేది టచ్ చేశాను అనమాట. అంటే మీకు శాంపిల్స్ చూపిస్తున్నాను. స్క్రీన్ పైన అలా టచ్ చేస్తే ఇప్పుడు చూడండి, ప్లే చేశాను కదా, నేమ్ అనేది ఎలా వచ్చిందో. అలా కాకుండా మనకి ఫైర్తో మనం రాయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి దీనివల్ల చేంజ్ ఏం అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ఒక్కొక్క ఆప్షన్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట, ఎలా వస్తుంది ఏంటనేది. ఇప్పుడు నేను నార్మల్గా చూడండి ప్లే చేసి చూపిస్తున్నాను. అంటే నార్మల్గా పెట్టేశాను, బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనేది రిమూవ్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి నేమ్ అనేది ఏం కదలట్లేదు కదా.
సో ఇప్పుడు నేను చేసిన దానివల్ల కూడా ఏం యూజ్ అయితే లేదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నేమ్ అనేది ఎలా మూవ్ అవ్వాలో నేను ఇలాంటప్పుడు చూపిస్తాను అనమాట. మనకి ఒక యానిమేషన్ అయితే రెడీ చేసుకుందాం. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని చెప్పి ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనం నేమ్ మీద టచ్ చేయగానే వైప్ రైట్ అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. చూడండి ఎన్ని సెకండ్స్ రావాలో కూడా నేను సెకండ్స్ అనేది కూడా, అంటే టైమింగ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు చూడండి మనకు అలానే వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అవుట్ యానిమేషన్ మనం ఏమి ఇవ్వలేదన్నమాట. అంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి నేమ్ అనేది అలానే ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ అవుట్ యానిమేషన్ అనేది కూడా ఇద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి మనం నిప్పుతో రాస్తున్నట్టే ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడు అవుట్ యానిమేషన్ కూడా ఇద్దాము. వైప్ లెఫ్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, వైప్ లెఫ్ట్. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకైతే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది అనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియో అనేది సేవ్ చేసుకుందాం. ఈ వీడియోని మనం గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, షేర్ ఆప్షన్లో మనం ఫుల్ హెచ్డి అనమాట 1080p అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇది 1080p అనేది కొన్ని ఫోన్స్కి సపోర్ట్ చేయదు. అప్పుడు వాళ్ళు 720 కూడా ఓకే, బాగుంటుంది. 720 డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసిన ఈ వీడియో అనేది మనకి గ్యాలరీలో డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా మనం మన వీడియోని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన వీడియో సేవ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అసలు చాలా బాగుంది కదా. దీన్ని మన ఫ్రెండ్స్ నేమ్ కానీ ఎవరిదైనా రాసి మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా షేర్ చేయటం అంటే వాళ్ళు కూడా ఫిదా అయిపోతారనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.